విధంగా మీరు ఉండాల్సిన పని లేదు. ఆ విధంగా మనం భయముతోనో మెప్పు కోసమో మనం భక్తి చేయాల్సిన పని లేదు. నీతిని అనుసరించాల్సిన పని లేదు. మనల్ని నీతి మార్గంలో, పరిశుద్ధతలో, భక్తిలో నడిపించేటువంటి ఒక శక్తి ఉందంట. నేర్పించేటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరేంటి? ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది ప్రత్యక్షమైందంట. ఎవరిలో? యేసుక్రీస్తులో. యేసుక్రీస్తుకు ముందు లేదా కృప? ప్రత్యక్షం అవ్వలేదా అంటే యేసుక్రీస్తు ముందు కూడా కృప ఉంది. కానీ గొర్రెపిల్ల రూపంలో, వేరే రూపంలో కృప ప్రత్యక్షమవుతూ బయలుపరచబడుతూ ఉంది. పూర్తిగా ఎప్పుడు బయలుపరచబడింది అంటే యేసుక్రీస్తులో బయలుపరచబడింది. దేవుని కృప అది ప్రత్యక్షమైంది అంటున్నాడు పౌలు తీతుకు రాస్తూ. అది ప్రత్యక్షమైపోయింది కదా. కాబట్టి మనం ఎలా ఉండొచ్చు? ఎలా ఉండడానికి అవకాశం ఉందో తెలుసా? యూదా మత ఆచారాలు వీటన్నిటినీ ఆచరించకుండానే, సున్నతి ఇటువంటివన్నీ కూడా చేయించుకోకుండానే మనం ఎలా ఉండవచ్చు అంటే భక్తిగా ఉండవచ్చు. మనం ఎలా ఉండొచ్చు అంటే నీతిమంతులుగా ఉండొచ్చు. మనం ఎలా ఉండొచ్చు? స్వస్థ బుద్ధితో ఉండొచ్చు. స్వస్థ బుద్ధితో ఉండొచ్చు. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? కృపతో సాధ్యం. ఆ కృప ప్రత్యక్షమయ్యింది. సో బ్రింగింగ్ సాల్వేషన్ ఫర్ ఆల్ పీపుల్, ట్రైనింగ్ అస్. గ్రేస్ ఈజ్ ట్రైనింగ్ అస్. ఈ పరిశుద్ధత, ఈ నీతి, ఈ స్వస్థ బుద్ధి, ఈ అంటే మంచి బుద్ధి, మంచి ఆలోచనలు. నా ఆలోచనలు చెడిపోయినాయి, నా ఆలోచనలు ఏవేవో వస్తున్నాయి, నాకు ఎందుకు ఈ ఆలోచన వస్తాయి, నాకే అర్థం కావట్లా అంటారు కదా. సో ఆ ఆలోచనలు అన్నమాట స్వస్థ బుద్ధి. ఇంకా నీతి. నీతి అనంటే ఆపాదించబడేటువంటి నీతి గురించి కాదు నేను మాట్లాడుతుంది. నీతి అనంటే నీతి సంబంధమైన బ్రతుకు, పరిశుద్ధమైన బ్రతుకు. ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధులే దేవుని దృష్టిలో నీతిమంతులు. అవునా? సో పరిశుద్ధం, పాపము లేకుండా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి బ్రతుకు. దేవుని దృష్టిలో పాపము, ఏదో పాపం వస్తుంది, అసూయ, జీవపు డమ్మం ఏదో నాలో వస్తుంది, ఎందుకు వస్తుందో అర్థం కావట్లా అంటాం కదా. దానికి విరుగుడిదే భక్తి. గాడ్లీనెస్. ఇంగ్లీష్లో ఏముంది? గాడ్లీనెస్ అనే ఉందా? ఎస్, గాడ్లీ లైఫ్స్. గాడ్లీ లైఫ్స్. గాడ్లీ లైఫ్స్ అంటే దేవునితో సంబంధించినటువంటి బ్రతుకులు, దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉన్నటువంటి బ్రతుకులు. దేవునితో సంబంధం లేకుండా ఉన్న బ్రతుకు కాకుండా, దేవునితో నాకు సంబంధం లేదన్నట్టు కాకుండా, దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్, దేవుడు జోక్యం చేసుకున్నటువంటి బ్రతుకు నీకుందా? లేదండి, నా సొంత ఆలోచనల వైపే నేను వెళ్ళిపోతున్నాను, పోరాడాను, విసిగిపోయాను, నా సొంత ఆలోచనల వైపే నేను వెళ్ళాలనిపిస్తుంది, ఏం చేయలేకపోతున్నాను, ఏంటో నాకు ఈ శ్రమ. ఎవరికంట శ్రమ? అది చూడండి, ఇది మామూలు హిపోక్రసీ కాదు. నేను లోబడలేకపోతున్నాను, ఏంటో నాకు ఈ శ్రమ. ఇది మనందరిలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఆలోచనలు, పరిస్థితులు. మనందరిలో కూడా ఏదో టైంలో బయటికి వచ్చేటువంటి డైలాగులు నేను చెప్పేది. ఇటువంటి మాటలు, ఇటువంటి ఆలోచనల వెనకాల ఎంత భయంకరమైనటువంటి వేషధారణ ఉంటుందో తెలుసా? ఎంత భయంకరమైన వేషధారణ ఉంటుందో తెలుసా? వేషధారణ కనుక లేకపోతే, నా జీవితంలో భక్తి లేదు అని నీకు అనిపిస్తే, దేవుని తోడు లేదు,
దేవుని ఆలోచనలు ఏంటో నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఒప్పుకో. నా ఆలోచనల వెంట వెళ్తున్నాను. దేవుని ఆలోచనలేంటి, దేవుని ప్రణాళికలేంటి, నాకు ఏం అర్థం కావట్లేదు, నువ్వు ఒప్పుకో. దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నాను, ఒప్పుకో. ఒప్పుకో. ప్రభా, నీకు సంబంధం లేకుండా బ్రతుకుతున్నాను, నాకు ఈ బ్రతుకొద్దు అని ఒప్పుకో. ఒప్పుకుంటే సరిపోదు, డినైట్, అసహించుకో. దేన్ని? ఆ ఆలోచనని ఎంటర్టైన్ చేస్తున్నావే, ఆ ఆలోచనని పెంచి పోషించుకుంటా ఉంటున్నావే, నిన్ను నువ్వే ఆ ఆలోచనని బట్టి ఏం చెయ్యి? ఉపేక్షించుకో. ఇటువంటి బ్రతుకు నాకొద్దు అని నిర్ణయించుకో. ప్రభు వైపు చూడు. యేసుక్రీస్తు ప్రభులో సిలువలో ఆయన మరణించి చూపించినటువంటి కృప ప్రత్యక్షమైందంట. కృప ప్రత్యక్షమైంది. ఆ కృప నీలో కోల్పోయిన గాడ్లీనెస్ని తీసుకొని రాగలదు, నువ్వు కోల్పోయిన పరిశుద్ధతను తీసుకొని రాగలదు, నువ్వు కోల్పోయినటువంటి ఇంకోటి ఏంటి, మైండ్ పాడైపోయింది కదా, ఆ మైండ్ను కూడా బాగు చేయగలదు. అన్నీ చేయగలదు. ఎవరు? కృప. ఎక్కడ ప్రత్యక్షమైంది కృప? యేసుక్రీస్తులో ప్రత్యక్షమైంది. ఆయన శిలువలో మరణించి ఆ కృపని ప్రత్యక్షపరచాడు. మన మీదకి రావాల్సిన శిక్షణ ఆయన భరించి మనకు బదులుగా ఆయన వేదన పొంది ప్రేమించి మనల్ని ఆ కృపని ప్రత్యక్షపరిచాడు. అయితే ఈ విషయాలు మన జీవితంలో తీసుకురావడానికంటే ముందు కృప మనల్ని ఒక మార్గము గుండా తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఒక మార్గము గుండా, అర్థమైందా? ఎందుకంటే ఒక గమ్యం చేరాలంటే దానికి ఒక మార్గం ఉండాలి. ఆ మార్గంలో మనల్ని ఎవరన్నా నడిపించాలి. ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఒక గమ్యం చేరాలనుకున్నాడు. రెండు విషయాలు ఉండాలి ఆయన జీవితంలో. ఒకటి, చేయి పట్టుకొని నడిపించేవాడు ఉండాలి. ఇంకోటి, ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో ఆ ప్రాంతానికి చేరడానికి ఒక మార్గం ఉండాలా వద్దా? లేకపోతే ఒక వెహికల్ ఉండాలా వద్దా? సో ఆ చేయి పట్టుకొని నడిపించేవాడు ఆయన్ని పట్టుకోవాలి, నడిపించుకుంటా వెళ్ళాలి, ఒక ట్రైన్ ఎక్కించాలి, ఆ ట్రైన్లో కూడా ఆయనతో పాటు ఉండాలి. అప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణించి ఆయన హైదరాబాద్ వెళ్ళాలనుకున్న హైదరాబాద్ వెళ్తాడు. అవునా కదా? సో వెళ్ళడానికి ఒక మాధ్యమం ఉండాలి, తీసుకెళ్లేవాడు ఉండాలి. ఎందుకంటే ఇతను గుడ్డివాడు కాబట్టి, కళ్ళు లేనివాడు కాబట్టి, ఈజ్ డిజేబుల్డ్. పాపము చేత గుడ్డితనముతో ఏది సరైనది కాదు, కళ్ళు మూసుకుపోయి ఏది సరైన నిర్ణయం కాదు, ఏది దేవునికి సంబంధించింది, ఏది పాపము, ఏది జీవపు డంబము, ఏమీ కూడా కనిపించకుండా గుడ్డితనము, లోకపు దేవత మన కళ్ళకంట ఏం కలుగు చేస్తాడంట? గుడ్డితనము కలుగు చేస్తాడు. గుడ్డితనములో ఏం అర్థం కాని పరిస్థితిలో, సింపుల్గా చెప్పాలంటే ఏం అర్థం కాదు, వాక్యం అర్థం కాదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, ఏం చేస్తానో అర్థం కాదు, ఏం చెయ్యాలో అర్థం కాదు. గుడ్డితనమే కదా అది. మరి అలాంటి వ్యక్తికి ఎవరు కావాలి? చెయ్యి పట్టుకొని నడిపించేవాడు కావాలి. చెయ్యి పట్టుకొని నడిపించేవాడు ఏం చేస్తాడు? ఒక మార్గము గుండా తీసుకెళ్తాడు. అప్పుడు ఆ డెస్టినేషన్ వస్తుంది. ఆ మార్గము ఏంటో తెలుసా? ఆ చెయ్యి పట్టుకొని నడిపించేవాడే కృప, గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ రివీల్డ్. ఏ మార్గములో మనల్ని నడిపిస్తుంది ఈ కృప? ఏ మార్గంలో నడిపిస్తుంది? ట్రైనింగ్ us to renounce ungodliness and worldly passions. ఫస్ట్ అది నడిపించేది ఏ మార్గం? ఫస్ట్ అది వేయించేటువంటి అడుగు ఏంటి అని అంటే మన చేత
ఫస్ట్ ట్రైనింగ్ ఏంటి అని అంటే, డాక్టర్ అవ్వాలనుకో ప్రొఫెసర్ ఉంటే సరిపోదు, కాలేజ్ ఉంటే సరిపోదు. కొన్ని స్టెప్స్ గుండా మనం వెళ్తే ఆఖరికి డాక్టర్ లేదా ఇంజనీర్ అవుతాం. కొన్ని సబ్జెక్టులు గుండా వెళ్తే కదా. సో స్టెప్స్ గుండా వెళ్తే ఒక డాక్టర్, ఒక ప్రొఫెషనల్, ఒక ఇంజనీర్, హూ ఎవర్ ఇట్ మైట్ బి. సో కృప మన చేత వేయించేటువంటి మొట్టమొదటి అడుగు ఏంటో తెలుసా? మన చెయ్యి ఇలా పట్టుకొని మన చేత వేయించేటువంటి మొట్టమొదటి అడుగు, ట్రైనింగ్ us to renounce ungodliness and worldly passions. ఏంటంట? ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను అంటే యాక్చువల్గా ఈ రెండు కలిసి ఉన్నాయి. గ్రీక్లో కన్నా మనం గమనిస్తే కలిసి ఉంటాయి. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలే భక్తిహీనత అన్నట్లు, భక్తిహీనత అంటే ఇదే అన్నట్లు, ఆ రెండు కలిసి ఉంటాయి. అన్గాడ్లీనెస్ అండ్ వరల్డ్లీ ప్యాషన్స్, అన్గాడ్లీనెస్ అండ్ వరల్డ్లీ ప్యాషన్స్, వరల్డ్లీ ప్యాషన్స్. దురాశ అంటే మరలా మీరు అదేదో దుష్ట ఆశలు, వ్యభిచార తలంపులు, భయంకరమైన నీచమైన ఆశలు, పక్కనుండి చంపేసి వాడి పదవిని లాక్కుందాం, పక్కనుండి చంపేసి పొడి చేసి వాడి డబ్బులు లాగేసుకుందాం, ఆస్తి లాగేసుకుందాం, అది కాదు దురాశ అంటే. వరల్డ్లీ ప్యాషన్స్. ఈ లోకము నాకు శాశ్వతం, ఈ లోకములో అందరూ సంపాదించుకునే డబ్బు, పలుకుబడి, మనుష్యులు, వీళ్ళని సంపాదించుకోవడమే బ్రతుకు, ఇది లేకపోతే బ్రతుకే లేదు అని పూర్తిగా నమ్మి వాటి కొరకు ఆతృత పడ్డం, పూర్తిగా నమ్మడం. ఈ నమ్మకం ఏమైందంటే కొంతసేపటికి, కొన్ని రోజులకి ఈ నమ్మకము మన శరీరాల్లో కణాల్లో ఇమిడిపోయి అది ఒక యాపటైట్గా మారుతుంది. మనం రోమిల్ రాసిన పత్రికలో చూసాం కదా, దే డు నాట్ సర్వ్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్, దే విల్ సర్వ్ దేర్ ఓన్ యాపటైట్స్ అన్నాడు కదా. యాపటైట్గా మారుద్ది. నమ్మాం. ఒక బిర్యానీ తెచ్చిపెట్టారు, ఇది మంచి వాసన, ఇది మంచి స్మెల్, ఇది తింటే బలం వస్తుంది, ఇది చాలా బాగుంటుంది, ఇది తింటే మనసుకు ఉల్లాసంగా ఉంటుంది, ఇది తింటే బాగుంటుంది అని నమ్మాం. అందుకని నెక్స్ట్ టైము దాన్ని చూడంగానే, ఆ స్మెల్ రాగానే ఏమవుద్ది, మనకు నోరు ఊరుతూ ఉంటుంది కదా, యాపటైట్ అనేది డెవలప్ అవుతుంది. కానీ అమెరికా వాడికో, చైనా వాడికో, రష్యా వాడినో తీసుకొని వచ్చి, ఆ పైన సైబీరియాలో ఉండేటువంటి రష్యా వాడిని తీసుకొచ్చి వాడికి బిర్యానీ ముందు పెట్టామనుకో, ఏందిరా బాబు ఈ కంపు అంటాడు. వాడికి అర్థం కాదు అదేంటో. మరి ఇంత ఘాటుకుంది ఏంది, ఇదేంది, ఉల్లిపాయలు ఏంది, మిరపకాయలు ఏంది, చిచ్చిచ్చి అని వాడికి తుమ్ములు దగ్గులు వస్తాయి. ఎందుకు తెలుసా? వాడు నమ్మలా. మనం కాలక్రమేణా మనం ఏం చేసామంటే, ముందు మన మైండ్లో పడింది, మన హార్ట్లో పడింది, ఆ తర్వాత మన శరీరంలో ఉన్న ప్రతి కణము దానికి రియాక్ట్ అవుతుంది. యాపటైట్. ఐహిక విచారములు, ఇంకేంటి, వరల్డ్లీ ప్యాషన్స్. ఇదే ఆశీర్వాదం, డబ్బే ఆశీర్వాదం, లోకపరంగా గొప్పగా ఉండడమే ఆశీర్వాదం. ఇలా ఉంటేనే విలువ, ఇలా లేకపోతే విలువ లేదు, సంతోషం రాదు. నువ్వు ఎంత దేవుల్లో ఉన్నా సంతోషం రాదు, పేదరికంలో ఉంటే సంతోషం రాదు అని నమ్మి 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 ఒప్పుకొని ఏమైతుంది, ఆఖరికి అది యాపటైట్గా మారింది.
అందుకని కొంతమందికి స్నేహితులు అవుతారు, మంచిగా స్నేహితులు అవుతారు, మంచిగా మెచ్చుకుంటారు, అనగానే ఏమైనా చేస్తారు. ఈవెన్ సేవకులైనా సరే కదా, ఇలా బోధిస్తే ఎవరు రారు బాబు మీ చర్చికి, అలా బోధించు, చాలామంది వస్తారు అనగానే యూట్యూబ్లో ఇవన్నీ బోధించి పెడితే ఎవడంటాడు, ఎవడండవు. ఇలా పెట్టు, ఇలా మృదువుగా మాట్లాడు, లేకపోతే దేవుణ్ణి నమ్ముకోండి మీకు డబ్బులు వస్తాయి, స్వస్థలు వస్తాయని చెప్పు. దేవుడిని పాపాలన్నీ క్షమిస్తాడు, క్షమిస్తూనే ఉంటాడు, క్షమించడమే ఆయన పని, ఇంకంతకు మించి నువ్వేం చేయాల్సిన పని లేదు, ఆయన్ని నమ్ము చాలు, దేవుడు నీకు ఏం కావాలంటే అది ఇస్తాడని చెప్పు. ఎమోషనల్గా తీసుకొని రా. ఇదిగో సహోదరి, నీ జీవితంలో ఎంత కన్నీరుందో దేవుడు నాకు చూపిస్తున్నాడు, దేవునికి తెలుసు, దేవుడు నిన్ను ముడుతున్నాడు అని చెప్పు. మామూలుగా ఉండదు, యూట్యూబ్ దద్దరిల్లిపోద్ది అని చెప్తే అప్పుడు ఏమవుద్ది, కొంతమందికి వెంటనే ఏమవుద్ది, నోరు ఊరుతుంది. బిర్యానీని చూస్తే నోరు ఊరుద్ది, ఇట్లాంటి మాటలు వింటే ఇంకేయో ఊరతాయి, బ్రెయిన్లో ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఏమైనా చేసేద్దాం అనిపిస్తుంది. అర్థమవుతుందా చెప్పేది? డబ్బు సంపాదించడానికి అవకాశాలు అలా చూపిస్తే చాలు, ఏదేదో జరిగిపోద్ది శరీరంలో. అది యాపటైట్ అంటే. దానికి నువ్వు దాసుడు అయిపోయావు, యేసుక్రీస్తుకు దాసులుగా లేరు వారు అని పౌలు ఎలాగైతే చెప్తున్నాడో, అది వరల్డ్లీ ప్యాషన్స్, ఐహిక దురాశలు, ఇహలోక దురాశలు. వరల్డ్లీ ప్యాషన్స్ అంటే అవి దుష్టమైన అవ్వాల్సిన అవసరంలా, అవి నీచమైన అవ్వాల్సిన అవసరంలా, పెద్ద భయంకరమైన అవ్వాల్సిన అవసరంలా. నువ్వు వాటికి బానిస అయిపోతే, మన అవసరాల కోసం మనం ఏ ఉద్యోగం చేయాలి, మన అవసరం కోసం మనకి ఎంత డబ్బు కావాలి, మన అవసరాన్ని బట్టి మనకి ఏం కావాలో మనం ఆలోచించడం తప్పు కాదు. కానీ దాని గురించి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే శరీరం మారిపోతుంది అనుకోండి, ఏవి గుర్తు రావట్లేదు అనుకోండి, ఇంకా దేని గురించి కూడా ఆలోచనలు రావట్లేదు అనుకోండి, అది అపటైట్ అయిపోయింది నీకు, దానికి నువ్వు బానిస అయిపోయావు. కాబట్టి ఆ విధంగా దానికి బానిస అయిపోతే ఆటోమేటిక్గా అన్గాడ్లీనెస్ వచ్చేస్తుందా రాదా? వాటికి బానిస అయితే దేవునికి మనం దాసులం అవ్వలేం కదా, ఏదో ఒకదానికే మనం దాసులం అవ్వాలా. దేవునికైనా అవ్వాలి, వీటికైనా అవ్వాలి, ఈ ఆశలకైనా అవ్వాలి. వీటికి దాసులం అయిపోతే దేవుని వాక్యం విన్నప్పుడు మనకు నోరూరదు. పరలోక రాజ్యం అని చెప్తా ఉన్నప్పుడు, నిరీక్షణ అంటే ఏంటో చెప్తా ఉన్నప్పుడు, ప్రభు సిలువలో చేసిన గొప్ప సంగతులు ఏంటో వివరిస్తూ ఉన్నప్పుడు మనకు ఏమీ అనిపించదు. అందుకనే శరీరం స్పందించదు. ఒక మంచి ఆహారాన్ని చూస్తే శరీరం స్పందిస్తుందా, స్పందించట్లేదా? ప్రభు వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? ఎందుకు స్తుతించలేకపోతున్నావు? ఎందుకు ఈ ప్రభు నాకున్నాడు చాలు అని ప్రభు దగ్గర సాగిలపడలేకపోతున్నావు? ఎందుకు ప్రభువా ఎన్నో మార్లు ఈ గొప్ప సంతోషానికి దూరం అయ్యానని క్షమించని ఎందుకు ఆయనకు సాగిలపడలేకపోతున్నావు? కొన్నిసార్లు అలా అయిపోతున్నాం కదా, అన్గాడ్లీగా. ఎందుకు అయిపోతున్నావు? వరల్డ్లీ ప్యాషన్స్, వాటికి బానిసలు అయిపోయాం కాబట్టి. సో ఫస్ట్ కృప మనల్ని ఏం చేస్తుందంటే, నువ్వు నమ్మాల్సింది యేసు క్రీస్తుని బాబు, దీన్ని కాదు. ఈ డబ్బులో నుంచి నీకు విలువ రాదు, యేసు క్రీస్తులోనే నీకు విలువ ఉంది. ఈ డబ్బులో నీకు సెక్యూరిటీ లేదు, యేసు క్రీస్తులోనే సెక్యూరిటీ ఉంది.
నీ చదువు, నీ డిగ్రీలు, నీ యొక్క స్నేహితులు నిన్ను ఆదరించరు. యేసుక్రీస్తు ఆదరిస్తాడు. నిన్ను ఆదరించేది ఆయన మాత్రమే. ఆయనే అని నువ్వు నమ్మాలి. ఇవి ఉన్నా లేకపోయినా ఆయనుంటే నాకు ఆదరణ ఉంటుంది, ఆయనుంటే నాకు సెక్యూరిటీ ఉంటుంది, ఆయనుంటే నాకు సంతోషం ఉంటుందని నువ్వు ముందు నమ్మాలి. నువ్వు ముందు నమ్మాలి. విశ్వాసం అంటారు దాన్నే. నువ్వు ముందు నమ్మితే అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? యేసయ్యే నువ్వు నీ అపటైట్గా మారతాడు. యేసయ్య నీకు సువాసన వెదజల్లేటువంటి భోజన పదార్థముగా మారతాడు. జీవాహారము నేను అని ఎందుకన్నాడు తెలుసా? అందుకే. ఎందుకు? పైనుండి వచ్చు మన్నాను నేను. జీవాహారం మన్నా ఆ రోజు సాదృశ్యం మాత్రమే, అది జీవమునిచ్చేది కాదు. అది తిన్నా మళ్ళీ ఆకలి కొన్నారు. జీవాహారము నేను. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఎందుకు? తాను ఒక ఆహార పదార్థంతో పోల్చుకున్నాడో అర్థమవుతుందా? ఆహార పదార్థం చూసినప్పుడు, ఆహార పదార్థాన్ని యొక్క సువాసనను ఆస్వాదించినప్పుడు మన జీవితంలో, మన శరీరంలో మార్పులు జరుగుతాయి. అదే నా ఆహారము. మన్నా తిన్నా నాకు ఆకలి వస్తుందేమో, దీన్ని తింటే నాకు ఆకలి రాదు, ఈయన నా జీవితంలో ఉంటే నాకు ఆకలి రాదు, నాకు కొరత ఉండదు, నాకు తృప్తి అని నమ్మినప్పుడు ఆ ఆహారాన్ని చూస్తే శరీరంలో మార్పులు వస్తాయి, లేకపోతే రావు. కాబట్టి కృప మనల్ని మొదటి మెట్టుగా దేని వైపుగా మనల్ని ట్రైనింగ్ ఇస్తుందంటే, కృప ఆయనయ్యా నీ జీవాహారం. ఆయన్ని చూస్తే నీకు నోరూరిపోవాలి. ఆయన్ని చూస్తే నీ శరీరంలో మార్పులు వచ్చేయాలి. అలా ఫస్ట్ ఆయన నమ్మాలి. వేటిని చూస్తే అయితే నీకు శరీరంలో మార్పులు వస్తున్నాయో, అది డబ్బు కావచ్చు, నువ్వు బాగా ప్రేమించినటువంటి మనుషులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, మనుషుల నుంచి వచ్చేటువంటి మెప్పు, ఘనత, పేరు, ప్రఖ్యాతి, చదువు, ఏదైనా కావచ్చు. దేని వైపు చూస్తే నీకు నోరూరిపోతుందో, నీ శరీరంలో మార్పులు జరిగిపోతున్నాయో, అవి కాదు నా క్షేమము, నా యేసయ్యే నాకు క్షేమం. అవి కాదు నాకు విలువిచ్చేది, యేసయ్యే నాకు విలువనిస్తాడు అని ముందు నువ్వు నమ్మితే, ఆయన్ని చూసినప్పుడు మన శరీరము స్పందిస్తుంది. నమ్మకపోతే స్పందించదు. సో కృప ఏం చేస్తుందంటే ముందు ఆ విధంగా నమ్మేలాగా చేస్తుందంట. నమ్మేలాగా చేస్తుందా? ఆ కృప మనందరికీ, మీకు అది అందుబాటులో ఉందని నేను నమ్ముతున్నాను. దేవుని కృప అంత గొప్పది. కృప కలిగినటువంటి దేవుణ్ణి నమ్మి మరలా ఈ కృప చేసేటువంటి క్రియలు నా జీవితంలో లేవు అని అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. నీదే పొరపాటు, మనదే పొరపాటు. సో టు renounce ungodliness and worldly passions and to live self-controlled, upright and godly lives in the present age. ఓకే, స్వస్థ బుద్ధి, సెల్ఫ్ కంట్రోల్ అంటే యాక్చువల్గా స్వస్థ బుద్ధే కరెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. లేకపోతే సేవ్డ్ మైండ్ అనేటువంటి అర్థం వస్తుంది. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనే మాటకి గ్రీక్ పదం సేవ్డ్ మైండ్, రక్షింపబడిన మనస్సు అనే అర్థం వస్తుంది. కాబట్టి ముందు ఫస్ట్ స్టెప్గా మనల్ని యేసుక్రీస్తులో సంతోషించడం నేర్పించి, ఆ తర్వాత యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ ఆఖరికి ఈ కృప మనల్ని స్వస్థ బుద్ధిలోకి తీసుకెళ్తుందంట. ఇంకా ఎందులో తీసుకెళ్తుంది? పరిశుద్ధతలోకి, నీతిలోకి తీసుకెళ్తుంది. ఇంకా దేనిలోకి తీసుకెళ్తుంది? భక్తిలోకి తీసుకెళ్తుంది.
సో ఇవి మనం సంపాదించుకునే కాదు, కృప తీసుకెళ్ళాలి. కృప తీసుకెళ్ళాలంటే దాని చేయి మనం పట్టుకోవాలి. దాని చేయి పట్టుకొని ఏం చేయాలి? ఎక్కడికి నడిపిస్తే ఆ ప్రాంతం మనం నడుచుకుంటూ వెళ్ళాలి. నేను ఇటు నడవను, నేను అటు నడుస్తా అంటే కుదరదు. అవునా? ఐహిక విచారాలు, ఇహలోక దురాశలు పక్కన పెట్టి యేసుక్రీస్తే నా గమ్యంగా నేను కలిగి ఉండాలా, ఆయన గురించే నేను యాపటైట్ కలిగి ఉండాలా, నా వల్ల కాదు. నాకు చాలా యాపటైట్స్ ఉన్నాయి, వాటన్నిటికి నేను దాసులుగా ఉండాలి, యేసుక్రీస్తుకు కూడా దాసులుగా ఉంటా అంటే కుదరదు. నన్ను పరిశుద్ధపరుస్తావా? నా మనసు బాగు చేస్తావా? నన్ను దేవునితో కలిసి జీవించే గాడ్లీ లైఫ్ నాకు ఇస్తావా? వస్తా, తీసుకెళ్ళు. ఏం చేయమంటావు చెప్పు. అవి కాదు నా జీవాధారం, అవి కాదు నాకు సంతోషం ఇచ్చేది, నమ్మమంటావా? నమ్ముతా. యేసయ్య మీదే నా ఆశ పెట్టుకోమంటావా? పెట్టుకుంటా. అనవసరమైనటువంటి చింతలు తీసేయమంటావా? తీసేస్తా. యేసుక్రీస్తు కోసం చింతించమంటావా? చింతిస్తా. యేసయ్య కోసం చింతించడం ప్రారంభిస్తే వేరే చింతలు ఉంటాయి అసలు మన మనసులో? యేసయ్య కోసం బాధపడడం ప్రారంభిస్తే వేరే బాధలు ఉంటాయా? ఏ పరిస్థితిలో నువ్వు ఉండవచ్చు, ఎలాంటి స్థితిలోనైనా నువ్వు ఉండొచ్చు, ఉంటాయా? బోయెన్హౌయర్ అనేటువంటి ఒక దైవజనుడు నాజీ పరిపాలనలో ఉన్నటువంటి దైవజనుడు, ఆయన ఒక లూథరన్ దైవజనుడు. ఆయన ఎన్నో సంవత్సరాలు ప్రిజన్లో గడిపి చంపబడ్డాడు ప్రభువు నిమిత్తం. ఆయన రాసినటువంటి మాటల్ని కనుక మనం చూస్తే ఎంత ప్రశాంతతో కూడినటువంటి మాటలు ఉంటాయో తెలుసా? ఎంత సమాధానంతో కూడినటువంటి మాటలుగా అవి మనకు కనిపిస్తాయో తెలుసా? ఆయనకున్నటువంటి ఇరుకు, రిచర్డ్ వర్మ్బ్రాండ్ గారికి ఉన్నటువంటి ఇరుకు, ఇబ్బంది, ప్రభు కోసం బుద్ధిస్ట్ నేషన్స్లో, గల్ఫ్ కంట్రీస్లో హతులైపోతున్నటువంటి వారు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రదేశాల్లో సేవ చేస్తూ ఇబ్బంది పడుతున్న వారు, ఇరుకులు పడుతున్నటువంటి వారి కంటే నీకు పేదరికం ఉందా? వారికంటే నీకు నిందలు ఉన్నాయా? వారికంటే నీకు ప్రమాదాలు ఉన్నాయా? వారెందుకు సమాధానంగా ఉంటున్నారు? వారెందుకు వారి నిందల్ని బట్టి కృంగిపోవట్లేదు, భయపడిపోవట్లేదు, యాంగ్జైటీ పడట్లేదు? ఎందుకంటే వాళ్ళకి వేరే యాంగ్జైటీస్ ఉన్నాయి. ఏం యాంగ్జైటీ తెలుసా? యేసయ్య కోసం ఎలా బ్రతకాలి, యేసయ్య సువార్త పని నేను చేయలేకపోతున్నాను, అయ్యో ఎలా చెయ్యాలి, ఇంకా కొంతమంది ఆత్మను ఎలా సంపాదించాలి, కొంతమంది జీవితాన్ని యేసయ్యకి ఎలా ఇవ్వాలి, అయ్యో నాలో పలానా పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు వస్తున్నాయి, వీటిని ఎలా సమాధి చేసుకోవాలి, ఈ చింతలు ఎక్కువ వాళ్ళకి. కాబట్టి వేరే ఏది కూడా వాళ్ళకి పెద్ద చింతలుగా కనిపించవు, వారిని ఎఫెక్ట్ చేయలేవు. ఇక ఏ అపటైట్స్ కూడా వారికి ఉండవు. ఒకటే అపటైట్, అదేంటంటే యేసయ్య. అర్థమవుతుందని చెప్పేది? యేసయ్య మాత్రమే వారు రుచిగా, లేదా యేసయ్య మాత్రమే వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి పర్పస్గా వాళ్ళు కలిగి ఉంటూ వారు ప్రభు కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు చూడండి, యేసయ్య కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు మిగిలిన విషయాల్లో వారు విశ్రాంతి పొందుతున్నారు. అవునా? గాస్పల్ అకార్డింగ్ టు ది అపోస్టల్స్, గాస్పల్ అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్ చదువుతున్నాం కదా, దీనికి సీక్వెల్ ఉంది. గాస్పల్ అకార్డింగ్ టు ది అపోస్టల్స్ అనేటువంటి సీక్వెల్ మెకార్థర్ గారిదే. ఆ పుస్తకంలో ఆయన రాస్తూ ఆయన ఈ విధంగా మాట్లాడతాడు. ఆయన ఒకరోజు మామూలుగా విశ్రాంతి తీసుకోవడానికి మైదానంలో ఉన్నప్పుడు ఒక కబురు వచ్చిందంట. ఏంటంటే తన భార్య అయినటువంటి పెట్రీషియా గారు, అలానే తన కూతురు, వీరిద్దరు కూడా ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్కి లోనయ్యారు అని కబురు వచ్చిందంట.
వాళ్ళ కూతురికైతే స్వల్ప గాయాలు, కానీ ఆయన యొక్క సతీమైనటువంటి పట్రిషియా గారికి ఘోరమైనటువంటి కొంచెం తీవ్రమైనటువంటి గాయాలు కలిగినాయి. బండి మీద కూడా తీసుకెళ్లే టైము లేదు, ఆమెకు అంత టైం చనిపోద్ది కాబట్టి. సో అటువంటి బాగా సీరియస్ అయిన ఇంజురీస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఇన్సూరెన్స్ కవరేజ్లోనే ఉంటారు దాదాపు యుఎస్లో. కాబట్టి హెలికాప్టర్స్ వస్తాయి, ఎయిర్ లిఫ్ట్ చేస్తారు, వెంటనే ఆ పేషెంట్ని తొందరగా తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్కి. సో ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఆయన భార్యని తెలుసుకున్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. తన భార్యను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. పరిచర్లో అన్ని విషయాల్లో ఆయనకి సహకరిస్తా ఆయన రాసిన మాటలు చెప్తున్నా. ఆమె పరిచర్లో నాకు చేసిన సహకారం ఇక నాకు ఉండదా? నా జీవితంలో, నా ఆత్మీయ జీవితానికి ఒక మూలరాయిగా, ఒక స్తంభముగా ఆమె ఉన్నదే, అది నేను కోల్పోబోతున్నానా? నేను ఎట్లా బ్రతకాలి? నేను ఎట్లా అసలు దేవునిలో ఉండగలనా, విశ్వాసంలో అయినా ఉండగలనా ఆమె లేకపోతే అని ఆయన భావిస్తూ, ఆయన కంగారు పడుతూ, దుఃఖపడుతూ, షాక్లో ఆయన హాస్పిటల్కి చేరుకున్నాడంట. చేరుకొని చూస్తే కూతురికి ఏమో స్వల్ప గాయాలు, వాళ్ళ భార్య ఏమో లోపల ఉంది. డాక్టర్లు ఏం చెప్పారంటే ఆమె స్పాట్ డెడ్ అవ్వాలి, కానీ ఎందుకు బ్రతికిందో మాకు అర్థం కావట్లేదు. ఇక మీదట కూడా బ్రతుకుద్దా అనేది మేము చెప్పలేం. స్పైన్ మొత్తం కూడా ముక్కలు అయిపోయింది, ఒక సైడ్ ప్యారలైజ్ అయిపోయింది, నెక్ స్పైన్. ఆ స్పైన్ కొంచెం గనక అటు ఇటు కదిలితే అక్కడ బ్రెయిన్ స్టెమ్ను గుచ్చుకొని ఆమె హార్ట్, లంగ్స్ ఆగిపోతే ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారు. ఆయనకి ఏం అర్థం కాలేదు. కానీ ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క క్షణము కూడా ఆయనకి అనాలనిపించలేదంట, ప్రభువా నీ కాడి సులువైందని చెప్పావు కదా, ఇదే నా సులువుగా ఉండమంటే. ప్రభువా నీ భారము తేలికైందని చెప్పావు కదా, ఇదే నా తేలికగా ఉండమంటే అని అనాలని ఆయనకు అనిపించలేదు. కానీ ఆ తర్వాత ఆయనకు అనిపించింది ఏంటంటే, ఆయన రాస్తా వచ్చాడు, ఆయన భారం ఒక్కొక్కసారి మనకు సులువుగా అనిపించకపోవచ్చు, ఆయన కాడి ఒక్కొక్కసారి మనకు తేలికగా అనిపించకపోవచ్చు, కానీ ఆయన ఇస్తానన్న విశ్రాంతి మాత్రం మనల్ని విడిచిపెట్టదు. ఇదిగో సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోయించిన వారులారా, నా యొద్దకు రండి, నా కాడిని మోయండి, సులువైనది, నా భారం మోయండి, తేలికైనది, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అని చెప్పాడు కదా. అది సులువుగా అనిపించకపోవచ్చేమో ఒక్కొక్కసారి, అది భారంగా అనిపించవచ్చేమో ఒక్కొక్కసారి, కానీ దేవుడు ఇస్తానన్న విశ్రాంతి మాత్రం ఆయన ఇవ్వకుండా వదిలిపెట్టలేదు నాకు. ఆ స్థితిలో కూడా, ఆ విశ్రాంతిలోనే నేను ఉన్నాను. ఎందుకు ఆ విశ్రాంతిలో ఉన్నాను? ఇది ముఖ్యం. దీంతో ఆ పుస్తకాన్ని ప్రారంభిస్తాడు. ఇది ప్రిఫేస్లో రాస్తా ఉంటాడు. దీంట్లో నుంచే గాస్పెల్ అకార్డింగ్ టు ది అపోస్టల్స్ అనే పుస్తకం ప్రారంభమవుద్ది. ఎందుకు ఆ విశ్రాంతిలో నేనున్నాను? ఎందుకో తెలుసా? బికాస్ మై ఫెయిత్ హ్యాస్ డన్ ఆల్ ద వర్క్. Because my faith works, I can be in rest. నా విశ్వాసము చేయవలసిన క్రియలన్నీ చేస్తుంది కనుక నేను విశ్రాంతి తీసుకోగలుగుతున్నాను. నా విశ్వాసం చేయవలసిన క్రియలన్నీ చేయట్లేదు అనుకో, నాకు విశ్రాంతి ఉండదు. ఆ సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఎవరన్నా నామకార్థమైన క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారో చెప్పనా? అయ్యో ప్రభా, నేనేం చెయ్యాలి? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? ఏం సరి చేసుకోవాలి చెప్పు? ఏం చేయాలి చెప్పు? ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇద్దాం, వీడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇద్దాం, అది స్పాన్సర్ చేద్దాం, అక్కడ ఏదైనా చేద్దాం అనిపిస్తూ ఉంటాం.
ఎందుకు? అప్పుడు దాకా వాడి వాడి విశ్వాసము ఏం చేయట్లా, ఊరకట్టుంది విశ్వాసం. వాడి విశ్వాసము ఏం చేయట్లేదు అంటే విశ్వాసమే కార్యం చేసుకుంటా పోతే మనకు సంబంధం లేకుండా అని కాదు నా ఉద్దేశం. విశ్వాసము ఆ వ్యక్తిలో ఎటువంటి క్రియలు జరిగించలేదు. ఆ వ్యక్తి చేత అప్పుడు దాకా ఏ క్రియలు జరిగించలా. నమ్మానంటే నమ్మాను, బాప్టిజం తీసుకున్నానంటే తీసుకున్నాను, క్రైస్తవుడినే, అన్నీ బాప్టిజం అన్నీ ఉన్నాయి, సంఘానికి వెళ్తా వస్తాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ మాటల వరకే ఉన్నాయి విశ్వాసాలు. ఆ చర్చికి రావడం, అటెండ్ అవ్వడం, వెళ్ళడం, రావడం, ఇంతవరకే ఉంది. మాటలు ఏదో అప్పుడప్పుడు సాక్ష్యాలు, ఇంతవరకే ఉంది వాడి విశ్వాసం. వాడి చేత ఆ విశ్వాసం ఏ క్రియ చేయించలే ఇప్పటిదాకా. అర్థమవుతుందా చెప్పింది? అలా స్టాగ్నేటెడ్ ఫెయిత్ ఇస్ నాట్ వర్కింగ్, ఫెయిత్ ఇస్ నాట్ మేకింగ్ హిమ్ టు వర్క్. అలా ఉంది. కాబట్టి వాడి జీవితము కదిలించబడినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వీడు విశ్రాంతిగా ఉండలేడు. వీడేం చేస్తాడంటే దేవుని మెప్పుని ఎలా పొందుకోవాలి అని ఆందోళనలో ఏయో ప్రయాసపడతా ఉంటాడు. లేకపోతే సొంత ప్రయత్నాలు పెడతా ఉంటాడు. ఇది కూడా దేవుని చిత్తమే. మన సొంత ప్రయత్నాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి, ఎలా ఏం చేయాలి, ఎలా ప్యానిక్ అవ్వాలి, ఇది కూడా దేవుని చిత్తమే. కాబట్టి అలా ప్యానిక్ అవుదాం అని చెప్పి ప్యానిక్ అయ్యి ఏదేందో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యూ కెనాట్ బీ అట్ రెస్ట్. విశ్రాంతిలో నువ్వు ఉండలేవు. నిశ్చేతను కోల్పోతావు, మైండ్ కూడా కోల్పోతావు. ఏం చేస్తున్నావో నీకు అర్థం కాదు, ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు. ఇలాంటి వీక్ పాయింట్లో ఏం పర్లేదమ్మా, నువ్వు చాలా భక్తురాలివి, ఇలాంటి శ్రమలు వస్తాయి, ఏం కాదు, ఇదిగో ఓ స్పాన్సర్ చేయి ప్రోగ్రామ్, అంత కానుకి, దేవుడు ఎందుకు అద్భుతం చేయడు అది చూద్దాం అంటే తెలియకుండానే ఇచ్చేస్తావు. కనీసం అది కూడా చేయరు కొంతమంది. ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కాదు ఈ కండిషన్స్లో. అవునా కాదా? ఇలాంటి పరిస్థితులు వస్తే అవునా కాదా? కొంచెం అనారోగ్యం వస్తే, కొంచెం ఇబ్బందులు వస్తే, కొంచెం ఇరుకులు వస్తే ఏంటి మన పరిస్థితి? ఇదేగా మన పరిస్థితి. ఎందుకో తెలుసా? యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ వర్కింగ్. మెకార్థర్ గారు అంటున్నారు, నేను సంపూర్ణమైన సమాధానంతోనే ఉన్నాను, విశ్రాంతిగా ఉన్నాను. ఆందోళన అంటే బాధ, ఆందోళన కాదు అది, దాన్ని ఏమన్నా బాధ. ప్రేమించినటువంటి భార్య కోల్పోతే ఏంటి నా పరిస్థితి అని ఊహలు, ఆలోచనలు, బాధ, దుఃఖం ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను యాజిటేట్ అయిపోలేదు, నేను ప్యానిక్ అయిపోలేదు. ఏం చేయాలో అర్థం కాక మొద్దుబారిపోయి అది ఇది చేసి అటు ఇటు పరిగెత్తి పిచ్చోళ్ళలాగా నేను ప్రవర్తించలేదు. నేను విశ్రాంతిలో ఉన్నాను అంటున్నాడు మెకార్థర్ గారు. విశ్రాంతిలో ఉన్నాడంట. ఎందుకు విశ్రాంతిలో ఉన్నాను అని అంటే, నా విశ్వాసము అది పనిలో ఉంది కాబట్టి, అది పని చేస్తుంది కాబట్టి నేను విశ్రాంతిగా ఉన్నాను. నా విశ్వాసం ఊరకలేదు, నా విశ్వాసం నా చేత పరిచర్య చేయిస్తుంది. నా విశ్వాసం నా చేత పరిశుద్ధంగా బ్రతికేలాగా చేస్తూ ఉంది. నా విశ్వాసం ఇహలోక సంబంధమైనటువంటి ఆశల్ని విసర్జించేలాగా చేస్తూ ఉంది. నా విశ్వాసం డబ్బు కాదు, పరపతి కాదు, పేరు ప్రఖ్యాతి కాదు, పెద్ద పెద్ద చర్చిలు బిల్డింగులు కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు, ఇవేవి కాదు. యేసు క్రీస్తే నా ఆధారం అని నమ్మేలాగా, విశ్వసించేలాగా, ఆయనకు మాత్రమే స్పందించేలాగా నన్ను మారుస్తూ ఉంది.
నా విశ్వాసం నాలో పనిచేస్తుంది, నా చేత పని చేయిస్తుంది. కాబట్టి నేను ఎందుకు ప్యానిక్ కావాలి? నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు నిశ్చయిత ఉంది. నా విశ్వాసం నాలో పనిచేసి నా చేత పని చేయిస్తుంది కాబట్టి నాకు నిశ్చయిత ఉంది, నా ప్రభు నాతో ఉన్నాడని. ప్రభు చేతికి ఆమెను అప్పగించి ప్రార్థించి విశ్రాంతిలో ఉన్నాను అని ఆయన చెప్పడం జరిగింది. అద్భుతంగా, ఎవరు ఊహించని రీతిగా కొద్ది రోజులకు ఆమె పూర్తిగా కోలుకుంది. ఆమె ఈరోజుకి కూడా సజీవురాలుగా ఆయనతో ఉంది. జరిగిన స్వస్థత గురించి కాదు నేను మాట్లాడుతుంది. దయచేసి మళ్ళీ మీరు డీవియేట్ అవ్వకండి. స్వస్థత గురించి కాదు. ఒకవేళ స్వస్థత రాలేదు, ఆమె మరణించింది అనుకుందాం, స్టిల్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ రెస్ట్, because his faith will not stop working in him, and his faith will not stop him working for the Lord. ప్రభు కోసం ఏం పని చేయాలో మనకు అర్థం కావట్లేదు కదా ఈరోజు. ప్రభు కోసం ఏం చేయొచ్చో మనకు అర్థం కావట్లా. ప్రభు కోసం ఏ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కావట్లా. అందుకే ఏవేవో నిర్ణయాలు వస్తున్నాయి. ప్రభు కోసం మాత్రం ఏ నిర్ణయాలు తీసుకోవాలో మాత్రం ఏం అర్థం కావట్లా. ప్రభు కోసం ఎలా సిద్ధపడాలో అర్థం కావట్లా. ఎగ్జామ్ వస్తుందంటే ఎగ్జామ్కి ఎలా సిద్ధపడాలో బాగా తెలుసు, ఇంటర్వ్యూలకి ఎలా సిద్ధపడాలో బాగా తెలుసు, డబ్బులు వస్తాయి అంటే ఎలా సిద్ధపడాలో బాగా తెలుసు. ప్రభు కోసం ఎలా సిద్ధపడాలో ఏం తెలియట్లా, ఏం చెయ్యొచ్చో తెలియట్లా. మిగిలిన వాటన్నిటికీ బాగా తెలుస్తాయి, ఇమీడియట్గా అర్థమైపోతాయి. ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, మొత్తం అర్థమైపోతాయి. ప్లానింగ్లు వచ్చేస్తాయి, డెసిషన్స్ వచ్చేస్తాయి, ఫటాఫట్ మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి. ప్రభు కోసం ఏం చేయాలో మాత్రం ఏం అర్థం కావట్లా. ఆర్ యూ ఎ బిలీవర్? ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే, నీ విశ్వాసం మృతముగా ఉంటే అది విశ్వాసమే కాదు. విశ్వాసం నీలో పని చేయకుండా ఉంటే, విశ్వాసం మృతముగా ఉంటే నీకు విశ్రాంతి రాదు. నీకు విశ్రాంతి రాదు. నీ జీవితాన్ని చూసి ఎవ్వడూ ఆకర్షింపబడ్డావు. నువ్వు ఎన్నైనా సంపాదించు, ఎన్ని డిగ్రీలైనా సంపాదించు, నీ ఏవైనా సంపాదించు, ఎంత డబ్బు సంపాదించు, ఎవ్వడు ఆకర్షింపడ్డు. నీలో చెప్పన శక్యము కానటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం, ఆ విశ్రాంతి ఎవరికి కనిపించదు. ఎవడొస్తాడు దేవునిలోకి? నన్ను చూసి ఎవడొస్తాడు? ఏ ప్రమాదం కూడా జరగాల్సిన పనిలే. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే చాలు ఆందోళన, ముందున్న రోజుల గురించి ఆలోచిస్తే చాలు పరుగులు, అటు ఇటు అటు ఇటు. విశ్రాంతి లేని పరిస్థితిలో మనం ఉంటే మన జీవితం రక్షింపడినట్లుగా ఏంటి రుజువేంటి అసలు? ఎవరు చూసి ఎవరు రక్షింపడతారు? నన్ను చూసి ఎవరు ఆకర్షింపడతారు? ఎందుకంత ప్రయాస? దేవుడు విశ్రాంతినిస్తానంటున్నాడు. నీ విశ్వాసాన్ని పని చేయనివ్వు, నీ విశ్వాసాన్ని పని చెయ్యనివ్వు, నువ్వు విశ్రాంతిగా ఉండొచ్చు. నా విశ్వాసాన్ని పని చేయనిస్తే నేను ఎలా ఉండొచ్చు?